హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే కోర్ వైర్లెస్ మైక్రోఫోన్ అండ్ అలాగే డీజీటెక్ DWM-116 ఈ రోజు అయితే ఈ రెండు మైక్లు నేను ట్రాఫిక్ టెస్ట్ అనేది చేయబోతున్నాను. సో ఈ డిఫరెన్స్ చూడండి, దీనికి నాయిస్ క్యాన్సిలేషన్ అది ఆప్షన్ ఏం లేదు, దానికైతే ఉంది. సో ఈ రెండు మైకులు నేను వాయిస్ క్యాన్సిలేషన్ టెస్ట్ చేస్తాను. సో ఇదైతే 350 రూపీస్ మైక్, డీజీటెక్ DWM అనేది 4000 రూపీస్ మైక్. సో ఇప్పుడు ఈ రెండు నాయిస్ క్యాన్సిలేషన్ టెస్ట్ అయితే చేద్దాం, ట్రాఫిక్ టెస్ట్ అనేది చేద్దాం. సో ఈ రెండిట్లో ఏదైతే క్వాలిటీ బాగుందో మీరే చెప్పండి. ఇప్పుడు నేను ఒక 10 సెకండ్స్ సైలెన్స్గా ఉంటాను. సో ట్రాఫిక్ టెస్ట్ అనేది ఎలా ఉందో ఈ మైక్ నుంచి చూడండి. ఇది 350 రూపీస్ కోర్ మైక్. సో ఇప్పుడు నేను డీజీటెక్ మైక్తో రికార్డ్ చేస్తాను, అది వాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను. సో మీరు డిఫరెన్స్ చూడండి. డీజీటెక్ మైక్తో ఉన్నాను. సో ఇప్పుడు ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను. ఇప్పుడు కోర్ మైక్కి దీనికి మీరు డిఫరెన్స్ చూసుకోండి. 10 సెకండ్స్ నేను సైలెన్స్గా ఉంటాను. ట్రాఫిక్ టెస్ట్ అనేది మీరు చూడండి. సో చూసారు కదా, ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ ట్రాఫిక్ టెస్ట్ కూడా చూసుకోండి. అది మీకు ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే చూసే ఉంటారు. నేను ఆల్రెడీ దీని ముందు డీజీటెక్ మైక్ నేను ఆల్రెడీ రివ్యూ పెట్టాను. అలాగే దీని నెక్స్ట్ వీడియోలో మీకు నేను టెనరో మైక్ అలాగే డీజీటెక్ ది కంపేర్ చేసి చూపిస్తాను. ఈ మైక్ నేను మాక్సిమం డిఫరెన్స్ గమనించింది ఏంటంటే, ఈ డీజీటెక్ లో అనేది మీకు వోకల్ వాయిస్ అంత క్లారిటీగా రాదు, అండ్ మీకు ఆ కోర్ మైక్ లో అయితే వోకల్ వాయిస్ చాలా క్లారిటీగా వస్తుంది. 250 350 అయితేనే మీకు వోకల్ వాయిస్ ఎక్కువగా వస్తుంది. అయితే నాయిస్ రిడక్షన్ అంతా డీజీటెక్ బెటర్, కానీ వోకల్ వాయిస్ కి వచ్చేసరికి మీరే జడ్జ్ చేయండి ఎలా వచ్చిందో. డీజీటెక్ కి అలాగే కోర్ మైక్ కి. ఈ కోర్ మైక్ అనేది మీరు ఒకసారి ఛార్జ్ చేస్తే మాక్సిమం మీకు ఒక 4 hours అనేది వస్తుంది కంప్లీట్ గా. అలాగే డీజీటెక్ మైక్ అనేది మీకు ఒకసారి ఛార్జింగ్ పెడితే 6 hours అనేది కంప్లీట్ గా వస్తుంది నాన్ స్టాప్ గా. వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 40 meters అనేది రేంజ్ వరకు ఉంది. సో ఇప్పుడు నేను ఒకసారి టెస్ట్ చేస్తాను, నా వాయిస్ అనేది ఎలా ఉందో చూడండి. సో ఇది 40 meters వరకు వెళ్తున్నాను. మీకు వాయిస్ డిఫరెన్స్ రావచ్చు, నేను బ్యాక్కి వెళ్ళే కొద్దీ కొంచెం స్టక్ అవ్వడం ఇలాంటివి అవుతూ ఉంటే మీకే తెలియాలి వాయిస్ అనేది ఎలా ఉందో. మ్యాక్సిమం చాలా దూరం వెళ్తున్నాను. ఇప్పుడు ఇది వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలీదు. సో నేను ఇంకొంచెం వెనక్కి వెళ్తాను. సో మీకు ఏంటంటే ఇలా వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు మీకు కొంచెం ఫాస్ట్గా బ్రేక్ అవుతుంది వాయిస్. సో నేను ఇలా కెమెరా వైపు ఫేస్ పెట్టుకొని వెళ్తే మీకు కొంచెం వాయిస్ క్లారిటీ వస్తుంది. సో ఆల్మోస్ట్ వచ్చేసాను, చాలా దూరం వస్తాను. సో ఇప్పుడు క్లారిటీ అనేది ఎలా ఉందో తెలీదు. సో మీకు డిస్టెన్స్ అయితే ఇంతవరకు వచ్చింది. ఆల్మోస్ట్ నేను ఒక 30-35 meters వస్తాను. సో ఇంకొంచెం బ్యాక్కి వెళ్ళి నేను ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఇప్పుడు మీకు అది డిఫరెన్స్ రావచ్చు, వాయిస్ ఆల్రెడీ స్టక్ అవుతుండొచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఒక 40 meters రేంజ్లో ఉన్నాను. ఏంటంటే ఇది మీకు ఏదైనా ప్రాంక్స్ తీసుకునేటప్పుడు కానీ ఒక డిస్టెన్స్ నుంచి చేస్తారు కదా, అప్పుడు అలాంటప్పుడు మీకు ఈ డీజీటెక్ మైక్ అనేది వర్క్ అవుతుంది. మీకు ఎప్పుడైనా లాంగ్ డిస్టెన్స్లో వీడియో రికార్డ్ చేయాలన్నా సరే ఇది మీకు వర్క్ అవుతుంది డీజీటెక్ మైక్. ఇప్పుడు నేను మీకు కోర్ మైక్ అనేది డిస్టెన్స్ చూపిస్తాను. ఇప్పుడు కోర్ మైక్ అనేది నేను మీటర్స్ డిఫరెన్స్ చూపిస్తాను, ఇది ఎంతవరకు క్లారిటీగా వాయిస్ వస్తుందని. నేను డిఫరెన్స్ చూపిస్తాను, దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందని. అదైతే ఆల్మోస్ట్ 40 కన్నా ఎక్కువ వచ్చినట్టుంది. ఇది నేను ఇప్పుడు ఈ మైక్ అనేది మీకు డిఫరెన్స్ చూపిస్తాను, ఎంత రేడియస్లో ఉందో, ఎంత మీటర్స్ డిఫరెన్స్ వచ్చిందో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో వెళ్ళినప్పుడు ఇది వాయిస్ వస్తుందో లేదో తెలీదు, మేబీ స్టక్ అవ్వచ్చు. ఇలా వెళ్తే కెమెరా వైపు చూసి బ్యాక్ సైడ్ వెళ్తే మాత్రం మీకు వాయిస్ అంతగా స్టక్ అవ్వదు, కానీ ఎప్పుడైతే మీరు ఎలా బ్యాక్ తిరుగుతారో స్టక్ అవుతుంది. డీజీటెక్ మైక్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది మీటర్స్లో. అయితే మ్యాక్సిమం ఒక 20-25 meters డిఫరెన్స్ ఉంది అంతే. మీటర్స్ పరంగా అయితే మీకు డీజీటెక్ బెటర్. సో అలాగే మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే డీజీటెక్ బెటర్, బట్ వోకల్గా మీకు వాయిస్ పెరగాలంటే మాత్రం కోరే చాలా బెటర్. మీకు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో మీకైతే స్టార్టింగ్ ఇదే రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇది స్టార్టింగ్లో 350కి 300కి చాలా మంచిగా వస్తుంది, చాలా బెటర్ స్టార్టింగ్లో. ఒకవేళ మీరు అవుట్డోర్లో తీసేది అయ్యి ఉంటే ఖచ్చితంగా మీకు కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే పెద్దదే తీసుకోవడం బెటర్. లేదు మేము ఇండోర్లో లైక్ కుకింగ్ ఛానల్ కానీ ఫ్యాట్ ఛానల్ కానీ పెడితే మాత్రం మీకైతే ఈ కోర్ మైక్ కానీ లేదా గ్రైనర్ కానీ చాలా బెటర్. ఇది ఇప్పుడు నేను మీకు
బైక్ రైడ్ లో చూపిస్తాను. ఈ కోర్ మైక్ అనేది ఇప్పుడు బైక్ రైడ్ లో ఎయిర్ సౌండ్ అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ కోర్ మైక్ అయితే యూస్ చేస్తున్నాను. ఇక్కడ గాల్లో చూసుకోవచ్చు దీని క్వాలిటీ అనేది ఎలా ఉందో. అలాగే మీకు డిజిటెక్ మైక్ కూడా మీకు పెడుతున్నాను, చూడండి క్వాలిటీ ఎలా ఉందో. దీనికైతే వాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ అయితే లేదు. మాక్సిమం మీకు ఇది గాలి సౌండ్ ఎక్కువ వచ్చి ఉంటుంది, ఎందుకంటే ఇది 350 రూపీస్ కాబట్టి ఇందులో వాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ ఇవ్వలేదు. సో నెక్స్ట్ డిజిటెక్ మైక్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అందులో ఎయిర్ క్వాలిటీ అనేది కొంచెం తగ్గుతుంది. దీనికి దానికి డిఫరెన్స్ మీరే జడ్జ్ చేయండి వాయిస్ ఎలా ఉంటుందో. సో నేను ఒక 5 సెకండ్స్ సైలెన్స్ గా ఉంటాను. సో చూసారు కదా. సో నేను డిజిటెక్ మైక్ తో కూడా ఒక 5 సెకండ్స్ సైలెంట్ గా ఉంటాను, మీరే చూడండి. సో మీకు ఇప్పుడు డిజిటెక్ మైక్ తో ఒక 5 సెకండ్స్ సైలెన్స్ గా ఉండి చూపిస్తాను సేమ్ రోడ్ లో. ఏదో ఒక నాయిస్ రిడక్షన్ ఉందో మీరే గమనించండి, మీరే సెట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక బేసిక్లీ అయితే అదే బెటర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.